హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్కీ పద్మావతి కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆ డాక్టర్ని కలిసి పద్మావతికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ మాత్రం నేను ఎంత ట్రై చేసినా సరే పద్మావతి గారు రెస్పాండ్ అవ్వడం లేదు, అందుకే మేమేమీ చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆ విక్కీ మాత్రం చాలా బాధపడుతూ అక్కడున్న పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు పద్మావతి ఇలా జరిగింది, మంచి వాళ్ళకే ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తను తెచ్చిన బొట్టుని, దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చిన బొట్టుని పద్మావతి నుదుట పెడుతూ ఉంటాడు. అక్కడున్న పద్మావతి లెగు పద్మావతి, లెగు పద్మావతి అని చెప్పేసి విక్కీ అంటూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను పద్మావతి, నువ్వు లేనిది నేను ఎలా ఉండగలను పద్మావతి, నీ అల్లరి నీ చిలిపి చేష్టలు లేనిది నేను ఎలా బ్రతకగలను పద్మావతి, నువ్వు ఎలాగైనా లేచి మళ్ళీ ఎప్పటిలాగానే నువ్వు నాతో ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి ఎలాంటి చలనం లేకపోవడంతో అక్కడున్న విక్కీ అయితే చాలా బాధపడుతూ మమ్మీ నుదుటిన బొట్టు పెట్టి ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పద్మావతి ఎప్పుడు లెగుస్తుందా అని చెప్పేసి చాలా బాధపడుతూ అక్కడ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ కూడా అమ్మ లేవమ్మ లేవమ్మ ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న విక్కీ మాత్రం పద్మావతి లేవు లేవు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు.